మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. అందం ఆరోగ్యం రెండు ఉంటే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది అని అనుకుంటారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో యూత్ దగ్గర నుంచి కూడా అందరూ కూడా చాలా అందంగా కనిపించాలని కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. మార్కెట్లోకి వచ్చే ఏ ప్రోడక్ట్ని అయినా సరే వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. తాము అందంగా కనిపించడం కోసం చాలా రకాలుగా యూజ్ చేస్తుంటారు. కానీ అవి అలాంటి అవసరం లేకుండా ఇంట్లోనే చాలా నేచురల్గా తయారు చేసుకున్న హోమ్ రెమెడీస్తోనే అందంగా ఆరోగ్యంగా కూడా మనం కనిపించవచ్చు కూడా మనకి చెప్తున్నారు ఆదిత్యన్ రంగనాథన్ గారు, పేషెంట్ కౌన్సిలర్. సో ప్రజెంట్ అయితే డాక్టర్ మనతోనే ఉన్నారు. అసలు మనం అతను అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ జనరేషన్లో ఎలా హోమ్ రెమెడీస్తో ఎలా అందంగా మారచ్చు అనే విషయాలు అయితే మాత్రం ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ అసలు ప్రజెంట్ జనరేషన్లో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలకి అయితే ఒకప్పుడు ఉండేది కాదేమో, ఇప్పుడైతే మాత్రం అబ్బాయిలు కూడా అమ్మాయిలతో పోటీగా అందంగా కనిపించాలని ఉంటుంది. అసలు హోమ్ రెమెడీస్ ఎలాంటి కెమికల్స్ వాడకుండా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి సార్? అసలు తప్పకుండా అది కూడా చెప్తాను. మోర్ ఓవర్ అంటే ఇప్పుడు చాలా మంది అంటే మనం బయటికి వర్క్కి వెళ్తాము, ఎండ వల్ల ట్యాన్ అయిపోతున్నాం. లేడీస్లో అయినా మగవాళ్ళలోనైనా కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. చాలా మంది ఇప్పుడు ఏంటి అని అంటే మన అద్దంలో చూసుకునేటప్పుడు ఒక చిన్న పింపుల్ ఉన్నా కూడా మనకి అది చాలా కన్సర్న్ బాదరింగ్ గా ఉంటుంది అన్నమాట. సో అమ్మాయిలో అవ్వచ్చు, అబ్బాయిల్లో అవ్వచ్చు, ట్యానింగ్, తర్వాత మనకి ఈ యాక్ని, ఇది కూడా మనం అంటే ఏదో ఒక క్రీమ్ కొనుక్కొని తెచ్చుకొని వాడేసి మనం డబ్బులు ఖర్చు పెట్టేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మనకి సింపుల్గా తయారు చేసుకునే విధానాలు చాలా ఉన్నాయి. మనకి ఈజీగా దొరికేవి కూడా చాలా ఉన్నాయి, చాలా తక్కువలో అయిపోయినవి కూడా ఉన్నాయి. అది డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి ఏదైనా కానివ్వండి, ఎక్స్టర్నల్గా మనకి బయట ఉండే మనకి ఫేస్ గ్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా మనం ఏదైతే బ్యూటీగా అనుకుంటున్నామో అది ఇంటర్నల్గానే వస్తుంది తప్ప ఎక్స్టర్నల్ మాత్రమే కాదు. సో ఏదో బయట నుంచి ఒక లోషన్స్ అప్లై చేసామా, లేకపోతే ఒక ఫేస్ క్రీమ్స్ అప్లై చేసామా అనే కాకుండా ఇంటర్నల్గా మనం ప్రాసెస్ ఏం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ మనకి తెలిసిందే, మనకి బాడీలో ఒక ఫ్యూయల్ ఉంది అని అంటే ఏంటి, అది మనకి బ్లడ్. సో ఓవరాల్ మన బాడీ అంతా సర్క్యులేట్ అయ్యేది, మన బాడీలో న్యూట్రియంట్స్ సప్లై చేసేది మన బ్లడ్. సో రక్తం శుద్ధిగా ఉంటేనే మనకి ఎక్స్టర్నల్గా అది బాగుంటుంది. స్కిన్ బ్యూటీ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా ఈ యాక్ని కానీ లేకపోతే స్కిన్ ఎలర్జీస్ అలాంటివి కూడా పోవాలి అని అనుకుంటే మనం ముందు ఇంటర్నల్గా మనం పని చేయాలి, తర్వాత ఎక్స్టర్నల్గా చేసుకోవాలి. సో ఇంటర్నల్గా మనకి లివర్ హెల్త్ బాగోకపోయినా ఈ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈవెన్ రక్తం శుద్ధిగా లేకపోయినా. సో ఏం చేయొచ్చు అని అంటే మనం అందుకనే అంటే పర్పస్గా హెల్ప్ అవుతుందని మీరు వినే ఉంటారు. క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయ రసం, ఈ జ్యూస్ తాగితే మనకి గ్లామర్ పెరుగుతుంది, తర్వాత ఫేస్ గ్లో పెరుగుతుంది, మన పిగ్మెంటేషన్ పోతుంది, ఫెయిర్ అవుతాం అని చెప్పుకుంటారు. సో ఏంటి అని అంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే ఒక రకంగా మనకి బీట్రూట్ బ్లడ్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది, ఈవెన్ డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షన్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుందండి. అండ్ క్యారెట్ చాలా మంచిది. ఈ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని తాగడం వల్ల, ఈ మూడు కలిపి మనం తాగడం ద్వారా మనకి ఇంటర్నల్గా గ్లోకి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ బ్యూటీకి హెల్ప్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అదొకటి. మీరు ఏ టైంలో తాగొచ్చు అని అంటే డే టైంలోనే పెట్టుకోండి, మ్యాక్సిమం చీకటి పడ్డాక అవాయిడ్ చేసుకోండి, ఏదో పూట తీసుకోవడం మంచిదే. ఇది కూడా ఎంతకాలం తాగాలి అంటే అట్లీస్ట్ ఒక 1 month 45 days వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చేసేయండి. రిజల్ట్స్ తెలుస్తుందంటారు సార్? ఒక 1 month ఖచ్చితంగా తెలుస్తుంది. డామ్ షూర్ విత్ ఇన్ 20-25 days మనకి బాడీలో మనకి ఆ చేంజెస్ కనిపిస్తాయి. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ మిర్రర్ టెక్నిక్ అంటామండి. మనం ఇది వాడుతున్నాం కదా, ఇప్పుడు చెప్పింది నేను ఇక మీదట చెప్పబోయే రెమెడీస్ కూడా చేస్తూ ఆర్ డైట్ తీసుకుంటూ లేదా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకుంటూ మీరు మిర్రర్ ముందు నుంచినప్పుడు కూడా నిన్నటికన్నా ఈరోజు నేను కొంచెం అందంగా తయారవుతున్నా, అంటే కొంచెం నాకు క్లియర్ స్కిన్ వస్తుంది, నా పింపుల్స్ తగ్గుతున్నాయి, లేదా స్కార్స్ ఉన్నాయి అంటే తగ్గుతుంది, కొంచెం ఫేడ్ అవుతుంది అన్నట్టుగా ఫీల్ అవ్వండి. సో ఆ రోజుకి అది అబద్ధమే అయినా నెక్స్ట్ రోజుకి అది నిజం కాబోతుంది ఖచ్చితంగా. ఎందుకు అని అంటే బ్రెయిన్కి హీలింగ్ పవర్ ఉందండి. మనం ఆ ఫీడ్ ఇస్తుంటే మనకి హెయిర్ గ్రో అవుతుంది, హెయిర్ నిజంగా గ్రో అవుతుంది అని మన మిర్రర్లో అనుకోవడం, మనం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాం, మనం గ్లోగా కనిపిస్తున్నాం, మనం రిఫ్రెషింగ్గా కనిపిస్తున్నాం అని మన మిర్రర్కి మనం ఫీడ్బ్యాక్ మనం ఇచ్చుకుంటే ఆ ఎఫర్మేషన్స్, ఆ మేనిఫెస్టేషన్ అనుకుంటామో అది ఖచ్చితంగా మనకు జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మీరే ఆ రిజల్ట్ చూస్తారు. అంటే ఏదో రాసుకున్నామా, అబ్బా ఇంకా తగ్గట్లేదు అని నెగిటివ్ ఇచ్చే బదులు తగ్గిపోతుంది అని అనుకోండి. నిజంగా మీరు వాడే ఆ క్రీమ్ ఒకవేళ వర్క్ చేయకపోయినా మీరు మీ బ్రెయిన్కి ఇచ్చే ఫీడింగ్ కంపల్సరీ 100% డ్యామ్ షూర్గా పనిచేస్తుంది. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటాం. సో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సింపుల్గా అంటే ఇది ఒక రెమెడీ అనుకోవచ్చు.
మూన్, మనం చందమామ అంటే చాలా పోయిటిక్ గా కూడా మన అవును సార్. అందాన్ని చందమామతో పోలుస్తాం. అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, చందమామలా ఉన్నాడు అంటాం, లేకపోతే వెన్నెల్లా ఉంది, జాబిల్లా ఉంది అంటాం. సో ఏంటి అంటే మూన్ చార్జ్డ్ వాటర్ అంటామండి. అంటే ఎలా అయితే ఇప్పుడు సన్ చార్జ్డ్ వాటర్ విని ఉంటారంటే ఇప్పుడు మనం సన్కి ఎక్స్పోజ్ చేసి వాటర్ ఎలాగ మనం తాగాలి, లేకపోతే మన బాడీని సన్కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా మనకి విటమిన్ డి వస్తుందని చెప్తున్నాం కదా, అలా ఈ మూన్ చార్జ్డ్ వాటర్ అని ఉంటుంది. గాజు పాత్రలో వాటర్ ఫిల్ చేసి రాత్రంతా వదిలేసేయండి. అంటే పైన మూత పెట్టేసి రాత్రంతా వదిలేయండి. ఆ వెన్నెలు పడే చోట వదిలేసి మార్నింగ్ లేచి తాగండి. దీన్ని మూన్ చార్జ్డ్ వాటర్ అంటారు. దీంతో మీకు గ్లామర్ పెరుగుతుంది, హీలింగ్ అంటే బాడీలో చాలా హీలింగ్స్ జరుగుతాయి. ఈవెన్ పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో మూన్ చార్జ్డ్ వాటర్ ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు తాగొచ్చు అనమాట. సో ఇది ఒక టెక్నిక్ యూజ్ అవుతుంది. అండ్ అలానే మీరు స్నానం చేసే వాటర్లో ఒక చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా అది మీకు ఏంటంటే ఆ బాడీలో గ్లామర్ని తీసుకురావడానికి, బాడీలో గ్లోని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అంటే పాలు మొత్తం ఏదో లీటర్ వాడాలని చెప్పట్లే, జస్ట్ ఒక కప్పు చాలు మీరు యాడ్ చేసుకోండి. లేదా రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోండి. ఇది డైలీ చేయకపోయినా పోనీ అట్లీస్ట్ ఈ మూన్ చార్జ్డ్ వాటర్ పౌర్ణమికి చేయండి, ఫుల్ వెన్నెలు ఉన్న టైం చేసుకోండి. ఇవి చేసుకోవడం ద్వారా కూడా మీరు కంపల్సరీ మీ బాడీలో ఒక ఎనర్జీ, ఒక గ్లో కంపల్సరీ వస్తుంది. అంటే మరీ బ్లాక్గా బాగా ఉన్నాను, నేను సడన్గా వైట్ అయిపోతానంటే కాదు. బట్ మనం ఏమంటాం, మన కళ అంటాం కదా, మనకి ఇంటర్నల్గా ఒక ఆరా ఉంటుంది కదా, మన ఎనర్జీ యాక్టివేట్ అయితే, మన చక్రాస్ యాక్టివేట్ అయితే, అది యాక్టివేట్ అయినప్పుడు మీరు అట్రాక్టివ్గా కనిపిస్తారు, గ్లోగా కనిపిస్తారు, అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఇకపోతే ఆల్రెడీ అంటే కొంచెం వైట్గా ఉండేవాళ్ళం, బట్ ఈ మధ్య మేము ఫెయిర్ తగ్గిపోయాము, లేకపోతే ట్యాన్ అయిపోయాము అని అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ ఎలాగో చెప్తాను. సో ఇంటర్నల్గా ఇది చేయాలి. అలానే పట్టిక బెల్లం, తర్వాత సోంపు జీలకర్ర, మనకి సోంపు జీలకర్ర పట్టిక బెల్లం, ఈ రెండు మిక్స్ చేసి వాటర్లో బాయిల్ చేసి, అంటే ఇది ఒక చెంచా, అలాగే చిన్న పట్టిక బెల్లం వాటర్లో బాయిల్ చేసి మనం పరగడుపుని తీసుకోవడం ద్వారా కూడా మనకి ఇంటర్నల్గా మనకి శుద్ధి జరుగుతుంది. తర్వాత ఎక్స్టర్నల్గా కూడా మనకి గ్లో వస్తుంది, పిగ్మెంట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇది తర్వాత మీకు ఒక మంచి నైట్ ఫేస్ క్రీమ్ చెప్తా. నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ చక్కగా మనం లేచాక మనం కడిగేసుకోవచ్చు సింపుల్గా మన ఇంట్లో ఉండేవే. ఒకటి నిమ్మరసం, తర్వాత కాఫీ పొడి, తర్వాత హనీ. అవును సార్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్. ఒకవేళ నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ పడుతుంది అని అనుకునే వాళ్ళు హనీ బదులు ఎగ్ యోక్, అదే మన గుడ్డు సొన కలుపుకోవచ్చు. అంటే నిమ్మరసం, తర్వాత మన కాఫీ పొడి, దీంతో పాటు ఎగ్ యోక్, గుడ్డు సొన కానీ లేదా హనీ కానీ కలుపుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కలుపుకొని మీరు చక్కగా ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసేసుకొని దాన్ని ఫేస్కి అప్లై చేసుకొని రాత్రంతా వదిలేసి మార్నింగ్ లేచాక చక్కగా మీరు వాష్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ వీక్లీ 2 times అయినా ఈవినింగ్స్ టైమ్స్లో కొంచెం చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా చేసుకున్నా మరీ మంచిదే. అది చలికాలమా ఎండాకాలం ఇలా అని కాకుండా కొంచెం మనం ఆ ఫేస్ వాష్ అనేది చల్లటి నీళ్ళతో చేసుకోవాలి. దీనివల్ల వచ్చే రెండో బెనిఫిట్ ఏంటనంటే మీ బాడీలో ఏదైనా పాల్పిటేషన్స్, యాంగ్జైటీ ఉంది, గుండె దడదడ మనం కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, స్ట్రెస్గా ఉంది అని అంటే స్ట్రెస్ రిలీవింగ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ఏదో ఆలోచిస్తున్నాం, స్ట్రెస్ఫుల్గా ఉన్నాము అన్నప్పుడు మన మొహం చిన్నబోయినట్టు, కొంచెం ఎందుకో సడన్గా డార్క్ అయిపోయి డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో దాని నుంచి కూడా ఇది కాపాడుతుంది అన్నట్టు, అదొకటి. తర్వాత మనం ఇంకొక రెమెడీ చేసుకోవచ్చండి. మన బియ్యం ఉంటుంది కదా, 1 చెంచా లేదా 2 చెంచాలు బియ్యం తీసుకొని కడిగేసి నైట్ ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి దాంతో అది గంజిలా వాటర్ తేలుతుంది. సో దాన్ని మనం ఫ్రీజర్లో ఐస్ క్యూబ్స్లో చేసుకోవాలి. అదే క్యూబ్ పెట్టే దీంట్లో ఐస్ క్యూబ్స్ తయారు చేసుకొని దాంతో రైస్ వాటర్ క్యూబ్స్తో మనం చిన్న మసాజ్లా ఫేస్ అవ్వచ్చు, పిగ్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మనం చేసుకోవడం ద్వారా మీకు అది పిగ్మెంట్ పోవడానికి హెల్ప్ చేస్తుంది. సరే, అలానే కొంతమందికి మంగు మచ్చలు ఉంటాయి, అలాంటి వాళ్ళు నీమ్ ఆయిల్ వాడుకోవచ్చు. మనకి నీమ్ ఆయిల్ బాటిల్ దొరుకుతుంది డిపార్ట్మెంట్ స్టోర్స్లో, ఆయుర్వేదిక్ స్టోర్స్లో, ఈవెన్ ఆన్లైన్లో కూడా. సో తెచ్చుకొని 1 లేదా 2 drops మాత్రం మనకి ఎక్కడైతే మంగు మచ్చలు, మెలస్మా ఉందో అక్కడ మాత్రం అప్లై చేసుకొని 15 minutes తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మనం కడిగేసుకోవచ్చు. ఇది చేయడం ద్వారా కంపల్సరీ మీకు స్కిన్ ఎలర్జీస్, స్కిన్ మీద ఉన్న ఈ యాక్ని, పింపుల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. స్ట్రెస్ రిలీవింగ్ కూడా హెల్ప్ అవుతుంది, ట్యాన్ రిమూవల్ కూడా అవుతుంది. అండ్ ఇంకోటి చాలా మందికి
ఈ ఒంట్లో బాడీలో హీట్ అవడం వల్ల వచ్చిన యాక్ని ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అందుకే మజ్జిగ తీసుకోవడం లేదా పట్టికి బెల్లం వాడడం, అందుకు బాడీ కూలెంట్ కింద హెల్ప్ అవుద్ది, అలా యూస్ చేయొచ్చు. కోకోనట్ వాటర్ వాడండి తాగడానికి. కలబంద మనకి బయట దొరుకుతుంది కదండి, ఆలోవేరా. కలబంద గుజ్జుని మనం రాసుకున్న పింపుల్స్, స్కార్స్, ఈ ఎలర్జీస్ అవి కూడా పోవడానికి చాలా హెల్ప్ అవుద్ది ఈజీగా. అంటే డైలీ మనం తెచ్చుకొని స్టార్ట్ చేసిన రెండో రోజుకి చాలా వరకు మనకి ఇవి పోతుంటాయి. ఈవెన్ ఒక చెంచా కలబంద గుజ్జుని మనం ఇంటర్నల్గా పరగడుకుని తీసుకున్నా కూడా మనకి యాక్ని పోవడం చాలా హెల్ప్ అవుతుంది. సరే, పింపుల్స్ కూడా ఏంటంటే అందులో రకాలు ఉంటాయి. ఫోర్ హెడ్ మీద వచ్చినవి ఒకటి, అదేంటంటే మనం వాడే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్లో కెమికల్స్ వల్ల వస్తాయి. ఒకవేళ చీక్స్ అంటే ఈ బుగ్గల దగ్గర అలాంటి దగ్గర వచ్చింది అంటే పీసీఓఎస్ కానీ పీసీఓడి ఉందేమో, హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి, దానివల్ల ఇక్కడ వస్తుంటాయి. ఒకవేళ చిన్న దగ్గర వచ్చింది ఇలా అంటే, ఈవెన్ మగవారికి నాలుగు దగ్గర ఇక్కడ వస్తుంది అని అంటే జాలైన్, చెమట వల్ల, లేకపోతే హెల్మెట్ పెట్టుకుంటాం చెమట, లేదా వర్కౌట్స్ ఎక్సర్సైజెస్ వల్ల, వాటి వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏది వచ్చినా ఈ కలబంద అనేది హెల్ప్ఫుల్. అండ్ ఈ రీజన్ తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ వస్తే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ మార్చుకోవడానికి ట్రై చేయండి, న్యాచురల్ చూడండి. ఇటు వస్తే హార్మోన్ బ్యాలెన్స్కి చెప్పాను కదా నేను, ఇప్పుడు మన ఇంటర్నల్గా తీసుకోవాల్సింది, అది హెల్ప్ చేస్తాయి. సో ఒకవేళ స్వెట్ వల్ల అనుకుంటే రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మనం బయటపడవచ్చు. మీరు డైరీ ప్రోడక్ట్స్ కొంచెం అవాయిడ్ చేయండి, అంటే మైనీస్, చీజ్, పన్నీరు, మిల్క్ షేక్స్, సో ఇలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సార్, బయట ఫుడ్ కూడా చాలా మంది రెగ్యులర్ గా తింటూ ఉంటారు. అంటే బిజీ లైఫ్ లో ఎవరు ఇంట్లో వండుకొని తినాలంటే అంత ఓపిక ఎవరికి అంత టైం ఉండదు. సో ఈ బిజీ లైఫ్ లో బయట ఫుడ్ తినడం వల్ల ఆ ఫుడ్ తినే ఎఫెక్ట్ మన బాడీలోని స్కిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్? అది కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్గా అదే పడుతుంది. ఎందుకంటే మనకి ఎటుకొట్టిన రిఫైన్ ఫ్లోర్, మైదా పిండి, గోధుమ పిండి, లేదంటే ఈ డైరీ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఇదే యూస్, ఇదే ఆయిల్స్, కలర్స్ కూడా వేస్తుంటారు సార్. ఎగ్జాక్ట్లీ, అదొకటి. తర్వాత ఇంకొకటి మనకి సోయా సాస్ యూజ్ చేస్తున్నారు నూడిల్స్లో కానీ ఫ్రైడ్ రైస్లో. ఇది ఏంటంటే బాడీలో ఎక్కువ ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచేస్తుంటాయి. సో తద్వారా మళ్ళీ థైరాయిడ్లు వస్తుంటాయి, అది మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు. సో లివర్కి కొంచెం డ్యామేజ్ చేస్తుంది. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఈ లివర్ చెప్పా కదా, ఎగ్జాక్ట్లీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మనకి రక్తం శుద్ధిగా లేకపోయినా, లివర్ హెల్త్ బాగోకపోయినా స్కిన్ మీద పడుతుందని ఇందుకే చెప్పా. సో డైట్ వల్ల కూడా అన్నమాట. సో రెగ్యులర్గా తీసుకోవద్దు. అంటే ఈ మధ్య కొంచెం స్ట్రెస్ వల్ల ఎక్కువ తినాలనిపించి కొంచెం రెగ్యులర్గా వారంలో ఎక్కువ సార్లు మనం ఆర్డర్ పెట్టుకొని బయట ఫుడ్ తింటున్నాం కదా. సో అది తగ్గించుకోవడానికి ట్రై చేసి పోనీ ఏదో వారంలో ఒక రోజు 2 రోజులు అలా ఏదైనా పెట్టుకోవడానికి ట్రై చేస్తే బెటర్. అదే అంటే మీకు ఈ ఫుడ్ క్రేవింగ్స్ కూడా పోవాలి అని అంటే రెగ్యులర్గా పీనట్స్ తీసుకోండి, ఈ గ్రౌండ్ నట్స్, ఈ పల్లీలు తింటా ఉండండి. సో తద్వారా స్వీట్ క్రేవింగ్స్ అవి మీకు తగ్గుతాయి అనమాట. ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత ఈ గ్రేప్స్, ఆరెంజెస్, ఇలాంటి వాటరీ కంటెంట్ ఉన్నవి తీసుకోవడం ద్వారా మీకు ఏంటంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కాపాడితే ఈ షుగర్ క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఇంకోటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న, తర్వాత పీసీఓఎస్ ఉన్న, తర్వాత మన థైరాయిడ్ ఉన్నా కూడా ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్, లేదనంటే స్వీట్ లస్సీ ఇలాంటి తాగాలని అనిపిస్తుంది. సో అందుకే ఏంటంటే ఈ గ్రౌండ్ నట్స్ అవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ క్రేవింగ్ తగ్గిస్తుంది. అది స్వీట్గా ఉండదు కానీ క్రేవింగ్ తగ్గిస్తుంది. సో అలా మనం మన బ్రెయిన్ హ్యాక్ చేసుకోవచ్చు అనమాట. సార్, తగినంత నిద్ర లేకపోయినా సరే దాని ఎఫెక్ట్ మన స్కిన్ మీదకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్, చాలా బాగా గుర్తు చేశారు, థ్యాంక్ యూ. సో స్ట్రెస్ ఉన్నా కూడా స్కిన్ మీద, అదే చెప్పే కదా ఇందాక, యాంగ్జైటీ ఉన్నా మనకు అలా సరిగ్గా స్లీప్ లేకపోయినా డార్క్ సర్కిల్స్, 6 to 8 hours కంపల్సరీ ఉండాలండి. స్లీప్ 6 to 8 hours ఉండాలి. ఒకవేళ పట్టట్లేదు అని అంటే దానికి ఉన్న రెమెడీస్ చేసుకోవచ్చు. జాజికాయ పౌడర్ తీసుకొని నూరి మన పౌడర్ని వేడి నీటిలో కలిపి తాగితే రిలాక్సింగ్గా ఉంటుంది మనకి. లేదా బ్రీతింగ్ టెక్నిక్స్ చేయడం ద్వారా రిలాక్స్, విత్ ఇన్ 2-3 minutesలో మనకు రిలాక్సింగ్గా ఉండి నిద్ర పడుతుంది. సో అదొకటి చేయొచ్చు. తర్వాత ఈ బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్ అది ఉండి మనకి డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి ఫోన్ ఎక్స్పోజర్ వల్ల, తర్వాత స్ట్రెస్ వల్లనో. సో మనకి ఇది కూడా మన ఫేషియల్ బ్యూటీని దెబ్బతీస్తుంది కదా. సో ఒకవేళ డార్క్ సర్కిల్స్ ఉంటే గ్రీన్ టీ బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ యాక్ని, ఈ పింపుల్స్ కూడా గ్రీన్ టీ ఇంటర్నల్గా తాగుతూ, ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా మనం తయారు చేసుకుంటాం, కొంచెంసేపు వాటర్లో పెట్టి ఆ గ్రీన్ టీని మనం కొంచెం హాట్ వాటర్లో డిప్ చేసి కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం ఫ్రీజర్లో పెట్టండి ఒక 5 నిమిషాలు, కొంచెం చల్లగా అయితే దాన్ని మీరు కంటి మీద లేదా కంటి కింద రీజన్స్, లేదంటే ఈ యాక్ని పింపుల్స్ ఉన్న రీజన్స్లో ఒక 10 minutes పెట్టుకొని డైలీ తీసేసి ఫేస్ వాష్ చేసుకున్నా కూడా విత్ ఇన్ 1 weekలో మీకు ఈ డార్క్ సర్కిల్స్ అవి ఫేడ్ అవుట్ అయిపోవడం, ఈ యాక్ని పోవడం మీరు గమనిస్తారు. విత్ ఇన్ 3 daysలో ఈ యాక్ని అవి కూడా తగ్గిపోతాయి. సో సింపుల్ ఇవే, ఇంకా వేరే ఏదేదో క్రీమ్స్ వాడాల్సిన పని కూడా లేదు. బట్ ఇది వాడుతున్నా ఒకవేళ ఇంకేదో రీజన్స్ నేను చేసుకోలేకపోతున్నాను అలా అన్నప్పుడు సరే ఇన్స్టెంట్ క్రీమ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, అది వేరే విషయం. కానీ
బట్ ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, ఇది నమ్మి చేయండి. సార్ ఇక పసుపు లాంటి ఎక్కువ మనం తీసుకోవడం వల్ల దాన్ని ఎఫెక్ట్ స్కిన్ మీద పడుతుంది, అంటే స్కిన్ బ్లాక్ అవుతుంది, అంటే పింపుల్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటారు, ఎంతవరకు నిజమంటారు సార్? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం. ఒక్కొక్కసారి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా మనకి జాయింట్ పెయిన్స్తో పాటు స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించేది పసుపు. సో పసుపు మనం చిటికెడు యూజ్ చేసుకోవచ్చు, లేదా కూరల్లో 1 చెంచాడో 2 చెంచాలో మనం డైలీ ఓవరాల్గా మనం వాడుతున్నాం కదా, అంతవరకు లిమిట్ వరకు ఏం ప్రాబ్లం ఏం లేదండి. అంటే కొంతమందికి ఏంటంటే పసుపు పడదు, కొంతమందికి బ్లాక్ అది ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తాం, ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల అయితే ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.